లో భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద వర్షం గురించి నేర్చుకుంటాం. ఓకేనా? వర్షం గురించి కొంచెం మాట్లాడుకుందాం. తర్వాత మీకు వర్షానికి సంబంధించి నేను ఓకే, ఆర్ యు రెడీ? చూడండి, మనకి వర్షం ఎప్పుడు వస్తుందా? వానాకాలంలోనే వర్షం వస్తుందా? ఎండాకాలం రాకూడదా? ఇంకా వర్షం అసలు వస్తుంది అనేది మనం ఎలా చెప్పుకోగలం? మబ్బు పట్టినప్పుడు వర్షం వస్తుంది. అవునా? మబ్బు బాగా పట్టేసింది అనుకో, అప్పుడు అమ్మ ఏమంటది, అరే వర్షం వచ్చేసేట్టుందిరా గొప్పవా. అవునా? మనం వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాం? గొడిగేసుకుంటాం. ఇంకేం చేస్తాం వర్షంలో? మరి అసలు మీకు ఎప్పుడు అనిపించేదా అసలు వర్షం వచ్చినప్పుడు ఏం పడతాయి? బాగా చీకటి పడతాయి. అవునా? అదంతా కూడా ఏంటి? మరి మనం చూస్తాం పైకి ఆకాశంలో చూసినప్పుడు మనకి నీళ్ళు కనిపిస్తాయా? కనిపించు. కానీ వర్షం వచ్చేటప్పుడు మాత్రమే ఏమొస్తాయి పైనుంచి? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఏమన్నా తెలుసా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? పైనుంచి వస్తున్నాయి. మరి మనం పైకి చూసినప్పుడు నీళ్ళు కనిపించాలిగా? కనిపిస్తున్నాయా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మబ్బులో నుంచి వస్తున్నాయి అంటే గోపి. కరెక్టేనా? సరే, మబ్బులో కొన్ని నీళ్ళు ఎక్కడండి? ఎలా వెళ్ళి తెలుసా మీకు ఎవరికైనా? సముద్రంలో నుంచి. సూపర్, క్లాస్ సముద్రంలో ఉన్న నీరు ఏమైందంటే ఎండలు బాగా వేస్తాయి కదా. ఇప్పుడు మనకు 3 days నుంచి ఎండలు బాగా వేస్తాయి. ఏమవుతాయి అంటే సముద్రంలో, నదిలో ఉన్న నీళ్ళు లేకపోతే నీటి గుంటలో ఉన్న నీళ్ళు ఏమైందంటే ఎండ బాగా వేసినప్పుడు ఆవిరిగా మారిపోతుంది. ఆ ఆవిరిప్పుడు మనం బాగా ఒక గిన్నెలో వాటర్ పెట్టి దాని మీద ప్లేట్ వేసామనుకో, నీళ్ళు ఆవిరికి ఏమైపోతాయి? ప్లేట్ కింద ఏమొస్తుంది? చిన్న చిన్న నీటి చుక్కలు వస్తాయి. చూసారా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ నీటి చుక్కల్ని నీటి ఆవిరి అంటారు. అలా నీటి ఆవిరి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీరు ఆవిరిగా మారిపోయి ఆకాశంలో వెళ్ళిపోయి అప్పుడు ఏం ఏర్పడిపోతాయి? మేఘాలు, మబ్బులు ఏర్పడిపోతాయి. అది మళ్ళీ చల్లటి గాలి వచ్చినప్పుడు ఆ మేఘాలు అంటే బాగా బరువెక్కిపోయింది అనుకో, మబ్బు బాగా ఎక్కువ ఆవిరి వెళ్ళిపోయింది అనుకో, పైకి ఎక్కువ బాగా ఎండేసింది, ఎక్కువ నీరు ఆవిరిగా మారిపోతుంది. అవునా? ఆ ఆవిరి అయిపోయి నీరంతా కూడా మేఘంలోకి వెళ్ళిపోతుంది కదా. మేఘం బాగా బరువెక్కిపోయి అప్పుడు అది చల్లటి గాలి వేసినప్పుడు ఆ వర్షాన్ని మనకి భూమి మీదకే వదిలేస్తుంది. అప్పుడు మనకి వర్షం చినుకులాగా వాన పడుతుంది. మళ్ళీ ఆ వాన నీరుతో ఏమైపోతాయి? సముద్రాలు, నదులన్నీ నిండిపోతాయి. మళ్ళీ ఎండ బాగా వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఆవిరిగా మారిపోతాయి. అంటే దీన్నే వాటర్ సైకిల్, జలచక్రం అంటారు. ఓకేనా? ఎలా సైకిల్ దగ్గర సముద్రంలో నీరు ఆవిరిగా మారి ఆకాశంలో కలుగుతుంది, మళ్ళీ ఆ మబ్బులన్నీ మళ్ళీ వర్షంలో పడుతుంది, మళ్ళీ నీరు అంతా వచ్చేసి మళ్ళీ ఆవిరిగా మరి మళ్ళీ పైకి కలిపి ఇలా సైకిల్ లాగా, సైకిల్ చక్రం ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది. కాబట్టి దీన్ని జలచక్రం అంటారు. మీకు ఇదంతా ఒక వీడియోలో చూద్దాం. ఓకేనా? చూడండి, వీడియో వస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. మీరు ఎప్పుడైనా వర్షం ఎలా వస్తుంది అని కానీ వర్షం దేని వలన వస్తుంది అని అనుకున్నారా? చూడండి, ముందు ఎవాపరేషన్, కండెన్సేషన్ గురించి తెలుసుకుందాం. మీ వంటగదిలో మీ అమ్మ నీరు మరిగించేటప్పుడు అది ఆవిరిగా మారటం మీరు చూసే ఉంటారు. ఇలా నీటి ఆవిరిగా మారటాన్ని ఎవాపరేషన్ అంటారు. మీరు ఎప్పుడైనా నీటి గుంతలోని నీరు కొన్నాళ్ళకు ఎండిపోవడం చూసారా? ఇది ఎలా ఎండిపోతుంది? ఇదేమన్నా మాయా? ఇది మాయా, మ్యాజిక్ కాదు. సూర్యుని వేడి వలన నేల మీద ఉన్న నదులు, సముద్రాలు, చెరువులు, నీటి గుంటల్లోని నీరు ఎప్పుడూ ఆవిరిగా మారుతూనే ఉంటుంది. అందుకే ఎవాపరేషన్ ద్వారా గుంటలోని నీరు మాయమైపోతుంది, అంటే ఎండిపోతాయి. తడి బట్టల చలికాలంలో కంటే ఎండాకాలంలో త్వరగా ఎందుకు ఎండిపోతాయో మీకు తెలుసా? ఎండాకాలంలో ఎక్కువ వేడి వలన ఎవాపరేషన్ వేగంగా అవ్వటం వలన బట్టలు వేగంగా ఎండిపోతాయి. ఇది ఒక చిన్న ప్రయోగం చూద్దామా? 2 తడి టవల్స్ ని తీసుకోండి. ఒక వారి ఆకాశంలోకి వెళ్తుంది. చల్లని గాలి తగలగానే ఆ ఆవిరి మళ్ళీ నీటిగా మారుతుంది. ఆ
ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవి ఎక్కువ నీటితో బరువైపోతాయో అప్పుడు మరి ఆ నీటి మొయ్యలేక క్రిందకు వర్షంలా పడుతుంది. కాబట్టి ఎవాపరేషన్, కండెన్సేషన్ అనే ఈ రెండింటిని వలన మనకు వర్షం వస్తుంది. భలేగా ఉంది కదా పిల్లలు. నీటి ప్రమాణం ఇలా అవిరామంగా అలసిపోకుండా జరుగుతూనే ఉంటుంది. దీనినే వాటర్ సైకిల్ అంటారు. నేల నుంచి ఆకాశం వరకు, మళ్ళీ ఆకాశం నుంచి నేల వరకు నీరు జరిపే ఈ ప్రయాణాన్ని వాటర్ సైకిల్ అంటారు. పిల్లలు, ఇప్పుడు మీ స్పెషల్ ఫ్రెండ్ తూనిగా మీకు నీటి ప్రయాణాన్ని చూపిస్తుంది. ఓకే, మీకు అర్థమైతే ఇప్పుడు ఏంటో వీడియో